నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గతంలో కూడా మీరు మాకు నిధులు నిక్షేపాలు ఇలాంటివి ఎక్కడున్నాయో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే మీకు తెలుస్తుంది అన్నట్లు చెప్పారు గురుగారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక రాజస్థాన్లోని దేవరి గ్రామంలో 10 అడుగుల లోతు తవ్వగా అక్కడ ఒక పెద్ద గంగాళం బయటపడింది. అందులో ఏమున్నాయో ఇంకా మన దాకా అయితే రివీల్ చేయలేదు. అది చాలా బరువుందంట గురుగారు. రాజుల కాలం నాటిదని చెప్తూ వస్తున్నారు. అది ఎత్తటానికి 4 మనుషులు ఈజీగా మొయ్యలేకపోయారంట, 4 పట్టుకున్నా కూడాను, అంత బరువు ఉందంట. సో దాంట్లో గుప్త నిధులే ఉండొచ్చు, లేకపోతే మణిమాణిక్యాలు ఉండొచ్చు, ఇంకా మనకైతే రివీల్ చేయలేదన్నమాట. అది ప్రస్తుతానికైతే కనుక కలెక్టర్ ద్వారా పురావస్తు శాఖ వాళ్ళకి అప్పగిచ్చారు. సో ఇట్లాంటివి అసలు ఉన్నాయి అని చెప్పి అంత లోతున వాళ్ళు అనుకోకుండా ఏదో తవ్వారు. అసలు ఎలా తెలుస్తాయి గురుగారు ఇవి? ఒకసారి మీరు చెప్పండి. అట్లనే రీసెంట్గా కూడా ఇంకో చోట చూసినా మనకి డైమండ్స్ ఉంటాయి కదా, కొన్ని చోట్ల తవ్వకాల్లో డైమండ్స్ కూడా ఇట్లానే ఒక డైమండ్ బయటపడిందంట అలా. సో ఇలాంటివి మీరు ఎలా చెప్పగలుగుతారు? ఎవరికైనా అనుమానం ఉందనుకోండి, వాళ్ళ పూర్వీకుల సంపద కానీ ఇట్లా ఎక్కడైనా ఒక చోట ఉందేమో అని అనుమానం ఉంటే వాటిని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ మనం తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క రాజస్థానీ విషయం కావచ్చు, ఈ డైమండ్స్ దొరకటం కావచ్చు, ఇవన్నీ కూడా వాస్తవమే. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అది అదృష్టం కూడా కలిసి రావాలి. మన యొక్క వెతికేటువంటి అదృష్టం, తవ్వేటువంటి అదృష్టం, వారికి దక్కేటువంటి అదృష్టం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ ఏమవుద్దంటే ప్రతిదీ కూడా మనకి భూమి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. భూమికి మనకి పూర్వీకులు, మన రాజులు కావచ్చు, దానికి మించి ఇంకెవరైనా ఉంటే కూడా వారు కావచ్చు, ఒకప్పుడు కాలంలో యుద్ధాలను జరిగేవి. ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఇప్పుడు మనలా బ్యాంక్స్లో కానీ అక్కడెక్కడ దాచిపెట్టుకోవడం లాంటివి ఉండవు. అప్పట్లో ఏమైందంటే రాజుగారి ఆస్థానం ఒకటి ఉండేది. ఈ రాజుగారి ఆస్థానంలో ఎవరైనా సంపాదించిన సొమ్ము కూడా ఆ ఆస్థానంలో పెట్టేవారు జాగ్రత్తగా ఉండే కోసం. అప్పట్లో ఈ రజాకర్లు, బందిపోట్లు, ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి చెడు తత్వంతో ఉండేవాళ్ళు, లాగేసే తత్వంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వారంతా కూడా తర్వాత నక్సల్స్ ఇవన్నీ కూడా దొంగతనాలు తీసుకుని పోయేవారు అనమాట. ఇవన్నీ కూడా వారికి దక్కకూడదు, మన తరాల వారికి, మన కింద తరాల వారికి దక్కాలి అని చెప్పేసి అని చాలామంది కూడా వాటిని దాచుకునేవారు. అప్పట్లో ఇల్లు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఏమాత్రం గవాక్షి సందు తప్పితే ఏమి ఉండేది కాదు. మొత్తం క్లోజ్ అయిపోయినటువంటి భవంతులు కట్టేవారు. ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క బుట్టలు ఉంటాయి, కోడి బుట్టలు ఉంటాయి కదా, కోడి గంపలు అంటారు, అలాంటి వాటిల్లో పెట్టేయటం. తర్వాత మట్టి పాత్రలు, ఇనుప పాత్రలు, రాగి పాత్రలు మంచి మందంగా తయారు చేపించి దాంట్లో పెట్టేసి, భూమి కన్నా గొప్పగా దాచిపెట్టుకునేది ఏం లేదు కాబట్టి అప్పట్లో భూములు పెట్టి దాచేవారు. దానిపైన ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఆ తర్వాత కాలంలో ఏమయ్యేదంటే ఆ భూమిలో ఉన్నటువంటి విగ్రహాలకి వీరు ఏం చేసేవారంటే, మంచి ఇప్పుడు రాజులు అనుకోండి, వారు ఏం చేస్తారంటే బంధనం లేస్తారు. పలాని నక్షత్రం వారు పలాని రోజున కనుక ఇక్కడికి వచ్చి తవ్వితేనో ఎవరో ఒకరి ద్వారా రావడంతో చేస్తే ఇవి వారికి లభించు కాక అని ఒక బంధనం మంత్రోచ్చారణతో చేస్తారు. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఎవరికైనా కొన్ని సంవత్సరాల తర్వాత, వారు ఇప్పుడు సపోజ్ ఒక 50 అడుగుల్లో పెట్టారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత వీరికి భూమి అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ మట్టి పోయికున్నా సరే భూమి ఒక సంవత్సరానికి 1/2 ఇంచ్ పెరుగుతుంది. అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే అడుగుల లెక్కన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏంటంటే స్థలచరణ అంటారు, ఒక్కొక్కసారి శాండ్స్ అంటారు. 7 చర్మం, మనకి బాడీలో 7 చర్మాలు ఉంటాయి. అలానే సూక్ష్మ నాడులు ఎలా అయితే ఉంటుందో భూమిలో కూడా 7 రకాల చర్మాలు ఉంటాయి. రాళ్ళది ఉంటుంది, ఇసుకది ఉంటుంది, మట్టిది ఉంటుంది, నీరుది ఉంటుంది, అగ్ని ఉంటుంది. ఇలాగా 7 రకాల ఛాయలు అంటారు వాటిని. ఈ 7 రకాల ఛాయల్ని దాటిన తర్వాతనే అవన్నీ కూడా పెట్టేదానికి ఉంటుంది. అలా ఒక్కొక్క ఛాయలో ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉంటుంది. అదే అగ్నిహోరంలో పెట్టారనుకోండి, అవన్నీ ఎవరికి దక్కవు, అక్కడే ఆగిపోతే, అగ్నిహుతి ఆగుతైపోతాయి. అక్కడ ఏమైందంటే ధనమైసం ఏర్పడింది. ధనమైసమ్మ, యక్షిణి అలాంటి విద్యలు అలాంటివి ఏర్పడేసి ఆ స్థలంలో ఎవరైనా నిర్మాణం చేసుకున్నా, ఆ స్థలంలో నిద్రించినా, ఆ స్థలంలో ఉన్నా కూడా ఎక్కువ రోజులు నిలబడరు వాళ్ళు. సంసారంలో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇక నీటి ఛాయలు అంటారన్నమాట. నీటి ఛాయల్లో పెట్టినప్పుడు ఏంటంటే అది జలవాయుకి ఒక దగ్గర నిలబడదు. ఆ ఉండేటువంటి పెట్టిన బంగారం కానీ, వజ్ర వైడూర్య మణి మాణిక్యాలు కానీ, ఏదైనా పురావతి దాచిపెట్టేదానికి కానీ అవన్నీ కూడా నీటి ఛాయలు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక అగ్ని ఛాయ, నీటి ఛాయ అయిపోయిన తర్వాత
తర్వాత గులక ఛాయ ఉంటుంది, రాళ్ళు ఛాయ ఉంటుంది, ఇసుక ఛాయ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దాంట్లో పెట్టేటువంటి దానికి ఒక్కొక్క ఛాయ ప్రకారంగా అది బంధనలు వేస్తూ ఉంటారు. ఒక్కొక్కటి నాగబంధనం, హనుమాన్ బంధనం, లక్ష్మీనరసింహస్వామి బంధనం, ధనమైసమ్మ, అక్కడ ఏదైనా పెద్దవారి ఒక సంబంధించినటువంటి ఆత్మలు అక్కడ కూడ పెడుతూ ఉంటారు. అట్లాంటి బంధనలు చేసినప్పుడు ఏమైందంటే అక్కడ క్షోభ అనేది ఏర్పడిపోద్ది. అక్కడ మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఇది ఉంటుంది ఇలానే. ఆ సంవత్సరాల తర్వాత ఆ బంధన విడిపోయేసి కొంతమేర పైకి వస్తుంది. ఆ బంధనలు విడిపోవటం లేదా బంధనలకు సంబంధించినటువంటి పూజా విధానం, మంత్రోచ్చారణ ఎవరికైనా తెలుస్తుంటే మనలాంటి గురువులు తెలుస్తుంటుంది. అక్కడ ఏ బంధన ఉంది, ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్లో సరిగా తవ్వితే వస్తుందా లేదా, దానికి సరిపడేటువంటి మంత్రోచ్చారణ, దానికి సరిపడే పరిహారం ఇవాళ ఉంటాయన్నమాట. దాంట్లో ఇంట్లో ఎవరు తీసుకోవచ్చు, ఎవరి పేరు మీద ఉంది, అసలు వీళ్ళు పెట్టారా, వీరి పూర్వీకులు పెట్టారా, ఎవరో పెడితే వీరు కొన్నారా, అది వీరికి దక్కుతుందా లేదా అనేది ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగా అక్కడ పూజలు చేసి కొన్ని రకాలు తీయొచ్చు. అక్కడ అఖండ దీపం అంటారు. అఖండ దీపోత్సవంతో కొన్ని మంత్రాలు ఉంటాయి. ధనమైసమ్మ మంత్రాలు కొన్ని ఉంటాయి, అలాంటి యక్షిణి మంత్రాలు కొన్ని ఉంటాయి, భూమాత సంబంధించిన మంత్రాలు కొన్ని ఉంటాయి. ఇలాగా వాటికి సంబంధించినటువంటి హనుమాన్ మంత్రాలు ఉంటాయి. ఇలానే తర్వాత పరిల్ మంత్రాలు ఉంటాయి, పరి, జిన్నాత్, అలాంటి వాటికి కూడా సంబంధించిన మంత్రాలు ఉంటాయి. వీటన్నిటి కూడా అక్కడ బంధనే ముందు చూసుకొని మంత్రోచ్చారణ ఉంటుంది. అవి చేస్తే కొంతమేర పైకి వస్తాయి. ఇక ఆటోమేటిక్గా కొన్ని ఏమవుద్దంటే వాటి పరిమితి అయిపోయిన తర్వాత కొన్ని ఆటోమేటిక్గానే పైకి వస్తూ ఉంటాయి. 5 అడుగులు, 6 అడుగులు, 9 అడుగులు, 11 అడుగులు ఇలా పైకి వచ్చేస్తాయి. అలా పైకి వచ్చి మనకు సిమ్టమ్ ఉంటుందన్నమాట. అది మనకి ఎలా కనిపెట్టాలంటే మన కళలోకి వస్తూ ఉంటాయి. మన స్థలం ఉంది అనుకోండి, అక్కడ ఉంది అంటే మన కళ్ళలోకి వస్తుంటుంది. అక్కడ పలానా దగ్గర ఉన్నది తీసుకో. పూర్వీకులు పెడితే కనుక పూర్వీకులు పెట్టకపోయినా కళ్ళలోకి వస్తాయి. ఆ స్థలం ఎవరి ఆధీనంలో ఉందో వారికి కళలు రావటం, వారి ఇంట్లో వారికి కళలు వస్తూ ఉంటాయి. నిద్ర పట్టదు, చికాకు, ఒక పని చేద్దాం ముందుకు వెళ్ళదు, అంతా కూడా తగాదులు అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, చికాకులు పడుతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు ఈ చిరాకులు అంటే ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తే ఇంట్లో నిధులు ఉన్నాయా, అది నువ్వు కొన్న స్థలాల్లో పొలాల్లో నిధులు ఉన్నాయా అని చెప్తారు. అది మీకు వస్తుందా లేదా చెడు ఆత్మలు ఉన్నాయా, అలాంటప్పుడు కూడా నిద్ర పట్టదు అనమాట, ఆందోళన ఉంటుంది. 2 రకాలు ఉంటుంది. ఇదొక సిమ్టమ్. రెండో సిమ్టమ్ ఏంటంటే మనం కట్టినటువంటి దగ్గర వైబ్రేషన్స్ వస్తాయి. మన భూకంపం వచ్చినప్పుడు నేల ఎలా అయితే అదురుతుందో మనకు తెలియకుండానే నువ్వు ఎన్నిసార్లు రోడ్ వేసినా, ఎన్నిసార్లు సిమెంట్ చేయించినా, ఎన్నిసార్లు ఫ్లోర్ చేయించినా కూడా అక్కడ పగిలిపోతుండిద్ది. ఇది మీరు బాత్రూంలో ఉండొచ్చు, బెడ్రూమ్లో ఉండొచ్చు, హాల్లో ఉండొచ్చు. అది ఎక్కడైతే పెడతామో అక్కడ ఉంటుంది. భూమి కదులుతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది. అక్కడ పడుకుంటే నిద్ర పట్టదు, కదులుతుంది. ఇలా వాటర్ శబ్దం వస్తూ ఉంటుంది. ఇదొక సిమ్టమ్ ఉంటుంది. ఇక పొలాల్లో పంటలు పండవు, అక్కడ వరకే పంటలు పండవు. అక్కడ వరకే నువ్వు ఏ పంట వేసినా పండదు. అక్కడ నువ్వు భూమి దున్నుతూ ఉంటే అక్కడ బీడు భూములాగా ఏర్పడిపోతుంది. శాండ్, దాన్ని మనం ఏమంటామంటే మనకి బీడు భూమి అంటాం అనమాట. ఆ బీడు భూమిలో పంటలు పండవు. ఇక ఆ రకమైనటువంటి ఉండిపోతుంది అనమాట. ఇంకొకటి ఉండిద్ది, ఇసుక భాగం ఉంటుంది. నువ్వు ఎంత మట్టి అన్నా పోయి ఇసుక వస్తుంది, అక్కడ ఆ పొట్లు పోతుండిద్ది, చీమలు పుట్ల పెడుతూ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో కూడా మనకి సిమ్టమ్స్ మాట ఇవన్నీ. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ ఏదో విధమైనటువంటి బంగారాన్ని పెట్టి ఉంటారు. వాటిని తీయాలి అంటే కనుక గురువుగారు మాటలు వినేసి తీయటం కాదు. దానికి తగ్గటువంటిగా కట్లు ఉంటాయి, దానికి తగ్గటువంటి పూజా విధానం ఉంటుంది, దానికి తగ్గట్టుగా విచారించేటువంటి పద్ధతి ఉంటుంది. వాటిని తొలగించి ఏ సమయమో ఒక సమయం ఉంటుంది, ఆ సమయానికి తొలగించుకోవాలి, ఒక కాలం ఉంటుంది. అలా ఎవరైనా దాస్తే కనుక మన పూర్వీకులు కానీ ఎవరైనా ఇలా కట్లు బంధనాలు వేసే పెడతారా గురుగారు? ఖచ్చితంగా కట్లు బంధనాలు వేసే పెడతారు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అలాంటి ఏం లేకుండా భూమిలో పెట్టేస్తారు. ఎవరో తరాల వారికి దొరుకుతాయి కదా అని పెట్టేస్తారు. అలానే మనకి అలా పెట్టేసి చాలా ఉంటాయి. అలా పెట్టేసిన వాటి మీద నమ్మకం లేదు. ఎప్పుడైతే కట్లు వేసో, ఎప్పుడైతే బంధనలు వేసి ఉంటాయో ఆ బంధనలు వేసినవి శాశ్వతంగా ఉంటాయి. అవి పాడవకుండా ఉండిపోతాయి. ఇలా డైరెక్ట్గా పెట్టినవి ఏంటంటే కొంతకాలానికి అవి ఉండవు. ఏ ఒక దాంతో పెట్టినా కూడా బంగారం, అది మనకి వెండి అయినా, లేకపోతే పైన మట్టి పాత్ర అయినా, లేకపోతే ఇనప పాత్ర అయినా, రాగి పాత్ర అయినా కొంతమేర అవి కొరిగిపోతూ ఉంటాయి. బంధనలు వేస్తే అలా ఉంటాయి, బంధనలు లేకపోతే మట్టిలో సమాధి అయిపోతుంటాయి. అవి అప్పుడు అవి వెళ్ళిపోతుంటాయి అనమాట, రావు అవి. కాబట్టి అవి మనము చూసుకోవాలి. వీరికి తినగల అదృష్టం ఉండాలి ముఖ్యంగా, ఆ స్థల చలన. అందుకే అడుగడుగున నిక్షాపన అంటారు. ఒక దగ్గర నిద్ర పడితే ఇంకో దగ్గర నిద్ర పట్టదు, ఒక దగ్గర చెడు ఉందంటే ఇంకో దగ్గర మంచి ఉంటుంది. మన ఇంట్లో ఒక 200 గజాలు ఇల్లు ఉంది అంటే కనుక ఒక్కొక్క గజానికి ఒక్కొక్క నిక్షాపన ఉంటుంది. ఒక దగ్గర పాజిటివ్ ఉంటుంది, ఒక దగ్గర నెగిటివ్ ఉంటుంది. మొత్తం పాజిటివ్ కావాలంటే ఆ గురువు చేత చేపించుకోవాలన్నమాట. ఇలాగ నిధి నిక్షేపాలు ఉంటాయి. కొన్నిట్లో బంధం లేసినవి మాత్రం చాలా డేంజరస్ ఉంటాయి. అది కేవలము ఎవరు పడితే వాళ్ళు తోవేయడానికి అయితే రావు, అవి తప్పించుకుపోతాయి. ఇంకొకటి ఉంది, ఇందులో ధనమైసమ్మ అని ఉంటుంది. ఈ ధనమైసమ్మ మాయ చేస్తుంది. ఉన్నాను తోవండి అని చెప్పి కల్లో చెప్తూ ఉంటుంది, చెవిలో వినిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ రావు.
అలాంటివి వినేసి చాలామంది బలవుతూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. కాబట్టి ఏదైనా మాలాంటి గురువుల ఆధీనంలోనే వారిని సంప్రదించి మాత్రమే అవి తీయాల్సి వస్తుంది తప్పితే వేరే తీయడానికి లేదు. మరొకటి, ఈ వజ్ర వైడూర్యాలు దొరకటం అనేది కాలానుకూలంగా ఏం కాదు. ఒకప్పుడు చాలా దొరికేవి. ఈ మధ్యన మామూలు రాయలసీమలో కూడా దొరుకుతాయి అనుకుంటా కదా గురుగారు. వర్షాకాలంలో వెళ్ళినప్పుడు రాయలసీమలో తొలి వర్షాలు కురుతాయి. అంటే తొలకరి వర్షాలు అంటారు, తొలకరి వానలు అంటారు. ఆ తొలకరి వానలు పడేటప్పుడు అక్కడ ఉండేటువంటి కొండ ఛాయల నుంచి, అక్కడ ఉండే శాండ్ నుంచి కూడా ఈ వజ్రాలు వైడూర్యాలు అనేది వస్తూ ఉంటాయి. కామన్గా ఏం చెప్తారంటే, అప్పట్లో రాజులు పాలించేవారు. ఆ రాజులు పెట్టేసి ఆ కొండలో ఉన్నటువంటి వర్షాలకు బయటపడతాయి అని చెప్తారు. కానీ అది కాదు నిజమాట. అక్కడ నిజం ఏంటంటే, కొన్ని కొండ ప్రాంతాల్లో, కొన్ని కోస్టల్ ఏరియాస్లో ఎండ ప్రభావం బాగా ఉంటుంది. ఎండకి కొన్ని రకాల నేలల్లో కొన్ని రకాలుగా బయట గుప్చుమించి వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు జీవరాశులు ఉంటాయి. జీవరాశులు అనంతకోటి జీవరాశులు ఎన్నో రకాలటువంటి, ఇప్పుడు ఒక పదార్థం తీసుకొచ్చి, మంచి పదార్థం తీసుకొచ్చి ఎక్కడ పెడితే కుళ్ళిపోతుంటుంది. కుళ్ళిపోయిన తర్వాత పురుగు పడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే పురుగు పట్టిద్ది. అది బాగున్నప్పుడు బాగుంటుంది, చెడిపోయినప్పుడు పురుగు ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లోకి? అక్కడ ఏమవుద్దంటే, మనకి డి విటమిన్ ఉంటుంది. హార్మోన్స్కి విటమిన్స్ చాలా ముఖ్యం కదా. అలానే మన భూమిలో విటమిన్స్ కూడా అంతే ముఖ్యంగా ఉంటాయి. శాడ్ ఉంటుందన్నమాట. అక్కడ ఏమవుద్దంటే, మన పంట భూముల్లో ఎందుకు పంట పండుతుంది? అక్కడ ఒక నేల తీరుంటుంది. ఒక్కొక్క నేలలోనే ఒక్కొక్క రకమైన పంట ఎందుకు పండుతుంది? ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు కందో పత్తో వేస్తారు, అక్కడ మీరు వరి వేయండి, పండదు. కానీ వరి వేసే దగ్గర కందో పత్తి వేస్తే ఒక రకంగా మనం పండుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ నేల ప్రభావితం అది. ఇక్కడ మెట్ట పొలాలు ఇవి, ఇదేమో మాగాణి పొలాలు ఇవి. నీరుతి శాతం ఎక్కువ ఉంటుంది, బంకమట్టి ఉంటుంది. ఇదేమో రాయి శాతం ఎక్కువ ఉంటుంది, వేడి తత్వం ఉంటుంది. కాబట్టి వరి అనేది అక్కడ పండదు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉండేటువంటి వాతావరణం ప్రకారంగా పంటలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మన రాజస్థాన్ లాంటిది అని తీసుకుంటే గోధుమలు అవి వేస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్ లాంటిది తీసుకుంటే ఇవి నవధాన్యాలన్నీ వేస్తుంటారు అనమాట, చిరుధాన్యాలు అంటారు. అలానే మనకి భారతదేశంలో ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే ధాన్యం ఎక్కువ వేస్తూ ఉంటారు. అంటే అక్కడ వాతావరణం ప్రకారంగా ఆ నేలలో ఉండేటువంటి సార ప్రకారం వేసేటువంటిది ఉంటుంది. అలానే మనకి ఈ రాయలసీమలో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఎండ ప్రభావితం శాతం ఎక్కువ ఉంటుంది, ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది. ఈ ఎండ విటమిన్ డిలో వాటికి వచ్చేటువంటి పవర్స్, ఆ కిరణాల వల్ల భూమి మీద కొన్ని ఛాయలు అవేమవుతుందంటే ఆటోమేటిక్గా మలగైపోతుంది. బురద ఉంటుంది, దగ్గర నీరు ఉంటుంది, ఒక గుంత తీసి నీరు పెడతాం. ఎండకి ఏమైపోద్ది? ఆవిరైపోతుంది. ఆవిరైపోయి నీరు ఏమవుతుంది? బురద అవుతుంది. బురద అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అయిపోతుంది, కామన్గా అయిపోతుంది. అదేవిధంగా ఈ రాయలసీమ దాంట్లో, రాజస్థాన్ లాంటి వాటిల్లో హీట్ ప్రదేశం అంటారు దాన్ని. ఎక్కువగా మనకి హీట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ ఎండ సాయిల్ అనేది ఒక్కొక్క రాయి మీద, ఒక్కొక్క ఇసుక మీద పడ్డప్పుడు అవి మారుతూ ఉంటాయి, వజ్రవైడూర్యలాగా మారుతూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎప్పుడో రాజులాడు పెట్టేస్తే అవి వర్షాలకి ముక్కలైపోయేసి, లేకపోతే వర్షంలో పాటు ఆకాశంలోంచి జారిపడి అట్లా ఉండదండి. ఏవైతే ఈ రత్నాలు, డైమండ్స్ ఉన్నాయో అలాగా ఆ శాండ్లో ఏర్పడతాయి, ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. కాబట్టి అలాంటివి ఏర్పడ్డాయి. కాబట్టి తొలకరి వర్షం కురిసినప్పుడు ఈ ఎండాకాలంలో ఎండినటువంటి ఈ వజ్ర వైడూర్యాలు మట్టిలోంచి ఏర్పడి ఏవైతే ఉన్నాయో ఈ వర్షానికి, ఆ వరదకి కొట్టుకొస్తాయి. ఈ కొట్టుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రాజస్థాన్లో దొరికినా, లేకపోతే మన రాయలసీమలో దొరికినా కూడా ఈ కర్నూలు ప్రదేశాల్లో దొరుకుతూ ఉంటాయి. అవి తొలకరి వర్షాలు అప్పుడు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్క్వైర్స్ ఉంటాయి, అక్కడ స్క్వైర్ యాడ్ ఇంతని రెంట్కి ఇస్తారు. ఆ రెంట్కి ఇచ్చిన దగ్గర తవ్వుకుంటూ వస్తారు. ఒకప్పుడు కొట్టుకునేవారు దీనికోసం. మీరు కేజీఎఫ్ మూవీ చూసారా? దాంట్లో వజ్రవైడూర్యాల కోసం కొట్టుకుంటారు, బంగారస్థాన గనుల కోసం. అదేవిధంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అట్లాగా మోసం జరుగుతుందని చెప్పేసి అని ఎవరికి నచ్చింది వాడు తోముకోవాలి. అక్కడ ఒక గీతకి ఇస్తారు, లీజ్కి ఇస్తారు. ఇప్పుడు చేశారు, అది గవర్నమెంట్ ప్రభుత్వమే చేసి ఏదైనా దొరికితే వాళ్ళే కొంటారన్నమాట. గవర్నమెంట్ రేటు ప్రకారంగా కొంటారు. కొనేసి వారికి డబ్బులు ఇచ్చేదానికి దొరుకుతుంది. ఈ రోజున వారు మళ్ళీ సిటీకి వచ్చి బస్సు ఎక్కేంత వరకు ఒక కానిస్టేబుల్ కాపలా వస్తారు ఈ రోజున. అది కూడా పెట్టారు ఈరోజు సిస్టము. కాబట్టి అలాంటి అదృష్టం ఒకటి ఉండాలి. మనం ఒక 10 రూపాయలు పెట్టి లాటరీ కొంటాం. గురుగారు, మామూలుగా ఇప్పుడు అదృష్టం అంటే జనరల్గా మన జాతకంలో ఇలా లక్ ఏదైనా ఉందా అనేది తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మధ్య జాతకాలు చూపించుకొని వెళ్ళేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు లక్కీ ఉందా, దొరుకుతుందా లేదని. ఇప్పుడు దుబాయ్ టికెట్, కేరళ టికెట్లు కొనేసి నైట్ నైట్ కొడిసులు చాలా మంది ఉన్నారు. కొందరికి అది వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు కదా. అది కూడా తెలిసిపోతుంది. ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎవరి జాతకంలో అయినా సరే రవి భగవాన్ యొక్క దశాంతదశలున్నా, లేదా శుక్రుని భగవానికి దశాంతదశలున్నా, వారి గోచార ప్రకారంగా కూడా ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అలానే చంద్రుడితో పాటు శుక్రుడున్నా, చంద్రుడితో పాటు శని ఉన్నా కూడా ఇవి దొరుకుతాయి.
చంద్రుడి పాటు బుధుడు ఉంటే ఇంకా అదృష్టం, పట్టిందల బంగారం అవుతుంది వాళ్ళకి. కాబట్టి దాంతోపాటు దశందశలు, బుధుని యొక్క దశంత దశ, వారి యొక్క మళ్ళీ ఇంకో దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది. వారు ఏ స్థానంలో అంటే ఏ రాశిలో పుట్టారని చూసుకోవాలి, ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో చూసుకోవాలి, వారికి ఇప్పుడు ప్రజెంట్గా ఏముందో చూసుకోవాలి. దాని ప్రకారంగా ఉంటుంది. ఒక్కొక్కటి కొంతమంది హోమాలు యజ్ఞాలు చేసుకుంటూ వెళ్తారు, దొరికితే కోట్లే కదండి, పోయేదేముంది అని చెప్పేసి అని కొంతమంది చాలామంది వెళ్తూ ఉంటారు. అలాంటి దానికి చేయాలంటే కనుక చండీ హోమం చేసుకోవాలి, గాయత్రి హోమం చేసుకోవాలి. గాయత్రి హోమం, లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే అలాంటి వారికి కూడా ఈ గ్రహాల యొక్క ఛాయత అవసరం లేకుండా వారికి కూడా దొరికేటువంటి అవకాశం, అదృష్టం అయితే ఉంటుంది. లేదా గురువుని సంప్రదించుకుంటే వారి అదృష్టానికి నెగిటివిటీ ఉందా పాజిటివిటీ ఉందా అంటే నెగిటివిటీని పాజిటివ్ ఎలా చేయాలో ఆ పరిహార మార్గంలో చూసుకొని వెళ్ళిపోవాలి. మరొకటి పితృదోషాలు ఉంటాయి కొంతమందికి. ఈ పితృదోషాలు ఉన్న వరకైతే కొంచెం కష్టపడితే అదృష్టం వస్తుంది తప్పితే ఏదైనా పితృలకి చేసేటువంటి కర్మలు ఉంటే అవి చేసుకొని వెళ్తే కూడా వారికి సరిపోతుంది. అలా వారి యొక్క ప్రకారంగా వారి యొక్క పర్సనల్ హారోస్కోప్ గోచారం చూపించుకొని ఆ పరిష్కార మార్గం చూపించుకొని వెళ్తే కనుక ఖచ్చితంగా దొరికేటువంటి అదృష్టం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు లేదు కదా అనేది అయితే ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా అని చెప్పి తండోపతండాలుగా వెళ్ళేటువంటి అవసరం లేదు. అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది మనకి వస్తూ ఏదైనా జరగవచ్చు, కాకపోతే అది తినేటువంటి అదృష్టం ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా వస్తుంది. కాబట్టి ఇలాగ గురువుగారు చెప్పారు కదని చెప్పి ప్రతి ఒక్కరు పారులు తీరే అవసరం లేదు. అయితే అక్కడ ఏ రాజులో, ఏ ఒక రజాకర్లో, ఏ ఒక దేవుడో దిగిచి చేసినవి కాదు, అక్కడున్న భూసారం బట్టి ఈ ఎండలు వానలు ఇవన్నీ రావడంతో అక్కడ వాటికి అవే ఏర్పడుతూ ఉంటాయి. ఆ నేల తత్వం అది, అంతమించి వేరే అయితే ఏం లేదు. పైన దొరికినాయి కదా అని చెప్పి కింద దూకుంటూ పోతే ఏం దొరకవు, అది కూడా ఆలోచించుకోవాలి మనం. సో ఆ శాండ్ అనేది ఒక లేయర్ మాత్రమే ఉంటుంది, ఆ లేయర్లోనే దొరుకుతాయి అవి. సో అది మనకి ఇళ్లలో అయితేనేమో, మన భూమిలో అయితే సారం ఇలా ఉంటుంది, సిమ్టమ్ ఇలా ఉంటుంది. అదే అక్కడ దొరికే వాటికి అయితే ఇలా ఉంటుంది పద్ధతి. ఓకే, సో మాకు తెలియని ఎన్నో విషయాలు అయితే మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.